స్వప్ననాశిని. దూర్వాయుగ్మము నేల మీద మొలిచినటువంటి పరమ పవిత్రమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి అది ఔషధ గుణాలు కలిగినటువంటి మన భాషలో గడ్డి అనుకున్నా. అయితే దూర్వకు ఒక ప్రత్యేకత ఏమిటి అంటే మామూలు గడ్డి మొనలు తేలి ఉండదు. దూర్వ యొక్క మొన ఎంత షార్ప్గా ఉంటుందో అంత మెత్తగా కూడా ఉంటుంది. సాధారణంగా మొన తేలింది ఎట్లా ఉంటుంది, కొచ్చగా ఉండి కుచ్చుకుపోయే తత్వం ఉంటుంది. కానీ దూర్వాయుగ్మానికి ఎంత మొన తేలి ఉంటే అంత శుద్ధి మెత్తగా ఉంటుంది దూర్వాయుగ్మం. అందుకని దూర్వాయుగ్మము ఎలాంటిది అంటే అమ్మవారు ఈ లోకంలో అనేక ప్రాణులను సృష్టిస్తే ఈ దూర్వపు యొక్క అంచు పైన దూర్వాయుగ్మం యొక్క అంచు ఎంతో సన్నగా ఉండేటువంటి ఆ అంచు పైన మనం చేసినటువంటి పాపాలన్నిటినీ అక్కడ నిలబెట్టి అలాంటి పాపాలన్నిటినీ కూడా తొలగించేటువంటి శక్తి ఆ అమ్మవారికి ఉన్నది. అంటే మన పాపాలని దూర్వాయుగ్మపు అంచు మీద పెట్టింది అంటే ఆ అంచు మీద నిలబడేటువంటి పాపము అంటే అది ఎంత చిన్నదై ఉండాలి అంటే అత్యంత చిన్న పాపం. మనం తెలుసో తెలియకనో పాపాలు ఎన్నో పెద్దవి ఎన్నో ఉన్నాయి ఇతర ప్రాణులను హింసించి. మనకు తెలియకుండా కూడా చేసినటువంటి అత్యంత సూక్ష్మమైనటువంటి పాపములను కూడా ఈ దూర్వాయుగ్మపు పూజ వల్ల అవన్నీ కూడా తొలగించబడతాయని మనకు శాస్త్రం చెప్పింది. అందుకని భగవంతుడికి ఎప్పుడైతే దూర్వాయుగ్మం వల్ల మనం పూజ చేస్తామో ఆ స్వామి మన పాపములన్నింటినీ హరింపజేసి, మనం చెప్పుకున్నాం కదా మన పాపాలన్నీ హరించేటువంటి వాడు సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుడే అర్చించేటువంటి గణపతి. అందుకని ఆ దూర్వాయుగ్మం కొన మీద ఉన్నటువంటి పాపాలను సహితం ఆ స్వామి మన అందరిని దూరం చేస్తాడని దూర్వాయుగ్మంతో మనం పూజ చేశాం. అయితే దీని విశేషం ఏమిటి, ఇవాళ మనం అర్చన చేశాం. ఇది రేపు పొద్దున తీయాలి, సాయంకాలం తీయవలసిన పని లేదు. రేపు ఉదయం ఈ దూర్వా నిర్మాల్యాన్ని తీయాలి. తీసిన తర్వాత దీనికి ఒక విశిష్టత ఏమిటి అంటే ఈ దూర్వాయుగ్మాన్ని మీరు ఇట్లా కట్టలు కట్టలుగా కట్టారు, భక్తులందరికీ ఇవ్వండి తలా ఒక కట్ట. దీన్ని ఇంటికి తీసుకువెళ్ళినటువంటి రోజు అంటే రేపు తీసుకువెళ్తారు కదా, తీసుకువెళ్ళినటువంటి రోజు ఒక రాగి చెంబులో ఈ దూర్వాయుగ్మాన్ని మొత్తం ముంచిపెట్టి ఆ మరుసటి రోజు ఆ రాగి చెంబులో ఉన్నటువంటి నీళ్లను తాగితే అనేకములైనటువంటి రోగములన్నీ తొలగిపోతాయి.